అందరికీ నమస్కారం. మీ పంటల నుండి రావాల్సినంత దిగుబడి రావట్లేదా? ఎంత కష్టపడినా, ఎన్ని ఎరువులు వేసినా లాభం కనిపించడం లేదా? ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా అసలు సమస్య మన కాళ్ల కింద, అంటే మన నేలలోనే దాగి ఉంటుంది. ఈరోజు మనం సరిగ్గా ఆ మొండి నేల సమస్యల గురించే మాట్లాడుకుందాం. వాటిని ఎలా పరిష్కరించి మన పంటల దిగుబడిని ఎలా పెంచుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా మంది రైతన్నలు ఎదుర్కొనే ఒక పెద్ద ప్రశ్న కదండి. మనం ఎంత కష్టపడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మన నేల మన మాట వినదు, పంట ఏపుగా పెరగదు, దిగుబడి అనుకున్నంత రాదు. మరి దీని వెనకున్న అసలు కారణమేమై ఉంటుంది? ఆ కారణాన్ని కనుక్కుంటేనే గదా మనం సరైన పరిష్కారం వైపు వెళ్లగలం. చాలా సందర్భాల్లో మన కంటికి కనిపించని రెండు పెద్ద శత్రువులు మన నేలలో ఉంటాయి. అందులో మొదటిది అధిక పీహెచ్. సింపుల్గా చెప్పాలంటే పీహెచ్ అనేది మన నేల ఆరోగ్యాన్ని చెప్పే ఒక మీటర్ లాంటిది. ఇది ఎక్కువగా ఉందంటే మన నేల క్షారగుణంతో ఉందని అర్థం. ఇది మొక్కల పెరుగుదలకి అస్సలు మంచిది కాదు. ఇక రెండవ శత్రువు నేల గట్టిపడిపోవడం. ఈ రెండూ కలిశాయంటే చాలు, మొక్కల ఎదుగుదలని అక్కడికక్కడే ఆపేస్తాయి. చూశారా, ఈ లక్షణాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో? అధిక పీహెచ్ వల్ల ఏమవుతుందంటే నేలలో హానికరమైన బైకార్బోనేట్లు పెరిగిపోతాయి. దీనివల్ల మనం వేసిన పోషకాలు నేలలోనే ఉండిపోతాయి, కాని మొక్క వేర్లకి అందము. దీనికి తోడు నేల దిరుసెక్కి గట్టిపడిపోతుంది. ఇంకేముంది, మనం పెట్టిన నీరు సరిగా ఇంకదు. ఫలితంగా మనం ఎంతో ఖర్చుపెట్టి వేసిన ఎరువులు కూడా వృధా అయిపోతాయి. ఈ పరిస్థితిని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఊహించుకోండి. ఒక వంటింటి గది నిండా రకరకాల ఆహార పదార్థాలున్నాయి, కాని దానికి ఒక పెద్ద తాళం వేసి ఉంది. బయట ఆకలితో ఉన్నవాళ్లకి ఆ ఆహారం ఎలాగైతే ఉపయోగపడదో, అచ్చమలాగే మన నేలలో పోషకాలున్నప్పటికీ ఈ అధిక పీహెచ్, గట్టిదనం అనే తాళం వల్ల అవి మొక్కల వేర్లకు అందకుండా లాకైపోయి ఉంటాయి. సరే, ఇన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అస్సలు పరిష్కారమేంటి? ఆ తాళాన్ని తెరిచే తాళం చెవి మన దగ్గర ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక అద్భుతమైన పరిష్కారం. ఆ తాళాన్ని పటాపంచలు చేసి మొక్కలకు పోషకాలను అందించే ఆ తాళం చెవి పేరే నేచర్ జోన్ వారి రెస్టోర్. ఇక్కడున్న ఈ బాటిల్లో ఉన్నదే రెస్టోర్. ఇది ఒక ద్రవరూపంలో ఉండే సాయిల్ కండీషనర్. అంటే ఏంటి? సింపుల్గా, ఇది మన నేల స్వభావాన్ని, దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదండోయ్, ఇది పోరాసిటీ ఎన్హాన్సర్గా కూడా పనిచేస్తుంది. పోరాసిటీ అంటే మరేం లేదు, నేలను గుల్లగా చేసి గాలి, నీరు మొక్క వేర్ల వరకు సులభంగా వెళ్లేలా చేయటం. దీనివల్ల వేర్లు స్వేచ్ఛగా, బలంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంతకీ ఈ రెస్టోర్ మన నేలపై అసలు ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఇది ఏదో మాయామంత్రం కాదు. ఇది స్పష్టమైన శాస్త్రీయ సూత్రాల ఆధారంగా మన నేలకు కొత్త జీవాన్నిస్తుంది. ఆ అద్భుతమైన ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. రెస్టోర్ పనితీరు ఈ 4 కీలకమైన దశల్లో జరుగుతుంది. మొదటగా, ఇది నేలలో అధికంగా ఉన్న పీహెచ్ను తగ్గించి సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఆ తర్వాత పంటకు హాని చేసే బైకార్బోనేట్లను కరిగించేస్తుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, నేలలో లాకైపోయిన పోషకాల తాళం తీసి వాటిని మొక్కలకు అందేలా చేస్తుంది. ఇక చివరిగా, నేలను గుల్లబరచడం ద్వారా వేర్లకు ప్రాణవాయువు, నీరు చక్కగా అందేలా చూసుకుంటుంది. సరే, ఇదంతా బానే ఉంది. మరి రెస్టోర్ వాడటం వల్ల మన పంటకు కలిగే అసలైన లాభాలేంటి? నేల ఆరోగ్యం మీద, మన పంట దిగుబడి మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. రెస్టోర్ వాడటం వల్ల మనకు 2 రకాలుగా ప్రయోజనాలున్నాయి. ఒకవైపు నేల బాగుపడుతుంది, మరోవైపు పంట దిగుబడి పెరుగుతుంది. ఇది నేల పీహెచ్ను సరిచేసి, గుల్లబరిచి, నీరు ఇంకే శక్తిని పెంచుతుంది. దీనివల్లేమవుతుంది? మొక్కల వేర్లు బలంగా నాటుకుంటాయి, పోషకాలను సులభంగా తీసుకుంటాయి, పొలం అంతా పంట ఏపుగా ఒకేలా పెరుగుతుంది. అంతిమంగా ఇవన్నీ కలిసి మనకు అధిక దిగుబడిని అందిస్తాయి. ఇక్కడున్న మార్పు చాలా కీలకమైనది. రెస్టోర్ వాడకముందు మన నేల రాళ్లలా గట్టిగా, నిర్జీవంగా ఉంటుంది. కాని వాడిన తర్వాత అదే నేల మెత్తగా, దూదిలా గుల్లబారి, జీవంతో తోనికిసలాడుతుంది. అప్పటిదాకా లాక్ అయిపోయిన పోషకాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. ఇది ఒక నిజమైన పరివర్తన కదూ? సరే, ఇంత మంచి ఫలితాన్నిచ్చే ఈ రెస్టోర్ను మన పొలంలో ఎలా ఉపయోగించాలి? ఏ పద్ధతిలో వాడితే మనకు పూర్తి ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
రెస్టోర్ యొక్క ఒక గొప్ప విషయమేంటంటే ఇది దాదాపు అన్ని రకాల పంటలకు అద్భుతంగా పనిచేస్తుంది. వరి, పత్తి, మిరప లాంటి పొలం పంటల నుండి కూరగాయలు, పండ్ల తోటల వరకు దేనికైనా సరే దీని వాడవచ్చు. ముఖ్యంగా అధిక పీహెచ్ ఉన్న చౌడు నేలలు, క్షార నేలలకు ఇదొక వరం లాంటిది. దీన్ని పలు రకాలుగా అప్లై చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యముంటే దాని ద్వారా ఇస్తే పొలమంతా సమానంగా అందుతుంది. అలా కాదనుకుంటే ఇసుకతో గాని సేంద్రియ ఎరువులతో గాని కలిపి నేరుగా పొలంలో చల్లవచ్చు, లేదా మొక్కల వేర్ల దగ్గర సమానంగా వేయవచ్చు. వరి పండించే రైతన్నలు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రెస్టోర్ను నాట్లు వేసిన 20 రోజుల లోపు మాత్రమే వాడాలి. అది కూడా పొలంలో నీరు నిలిచున్నప్పుడు కాదు, నేల పొడిగా లేదా తేమగా ఉన్నప్పుడు మాత్రమే చల్లాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ముగింపుగా రెస్టోర్ ప్రత్యేకతలను ఒక్కసారి చూద్దాం. ఇది కేవలం నేల రసాయన స్వభావాన్నే కాదు, దాని భౌతిక నిర్మాణాన్ని కూడా బాగుచేస్తుంది. అంటే నేలను గుల్లగా చేస్తుంది. ఇది బయట నుండి పోషకాలు వేయడమే కాదు, నేలలో సహజంగా ఉన్న పోషకాలను కూడా మొక్కకందిస్తుంది. దీనివల్ల మనం వాడే ఎరువుల పనితీరు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో మన నేల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నేల ఉత్పాదకతను పునరుద్ధరించండి. ఈ మాట అక్షరాల నిజం. ఎందుకంటే అసలైన వ్యవసాయం, అసలైన దిగుబడి మొదలయ్యేది ఆరోగ్యకరమైన నేల నుండే. కాబట్టి మీ నేల ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావడానికి, మీ పంటల దిగుబడిని పెంచుకోవడానికి రెస్టోర్ను తప్పకుండా ప్రయత్నించి చూడండి.